దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఫోన్ వచ్చేట్లమ్మా. తీసారనా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడువవలెనని మానవ విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, మనము అంశం పెట్టాం కదా, దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత. పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్యం ఏంటంటే, ప్రసంగి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, ప్రసంగి గ్రంథం 1 నుంచి 12 అధ్యాయాలు రాసి లాస్ట్ లో ఏమంటున్నాడంటే, ఇదంతా చెప్పిన తర్వాత ఫైనల్ గా ఏంటిదయ్యా అంటే, ఈ లోకంలో ఫైనల్ గా ఏంటిదయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవించడమే మన యొక్క విధి. మానవ కోటికి విధి. క్రైస్తవులకు కాదు, లేకపోతే యూదులకు కాదు, లేకపోతే ఇంకా ఓన్లీ సేవకులకు కాదు, కానీ ఈ లోకంలో మానవుడు అని ఎవరైతే ఉన్నారో, మానవులు అంటే మనుషులందరికీ కూడా విధి. ఏంటి ఆ విధి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారంగా ఆయన కట్టడలను అనుసరించి జీవించడం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది మానవుని యొక్క విధి. అంటే విధి అంటే ఏంటన్నా? ఖచ్చితంగా చేయాల్సింది విధులు. మన విధులు అంటే మనం తప్పకుండా మనం చేయాల్సినటువంటి పని. అది ఆప్షన్ కాదు, కానీ అది మన విధి. ఏంటిదంటే దేవుని యొక్క కట్టడలను అంటే వాక్యాన్ని అనుసరించి, అంటే వాక్యానుసారంగా జీవించడం. ఒక కథ చెప్తాను, బాగా శ్రద్ధగా వినండి. ఒక నగరంలో అంటే మహాపట్టణం అది. ఆ పట్టణంలో ఒక సన్మాన సభ జరుగుతుందంట. ఏందన్నా? సన్మాన సభ జరుగుతుంటే ఆ సన్మాన సభ ఏంటిదంటే, ఒక గొప్ప వ్యాపారవేత్త అంటే ఒక పెద్ద హోటల్ యజమాని అనమాట. ఆయన హోటల్ యజమాని చాలా పేరు పొందినటువంటి వాడు. దగ్గరగా 95 సంవత్సరాలు అట్లుంటాయి ఆయనకి. చాలా పెద్ద వ్యక్తి. ఆయనకు మహా సన్మాన సభ జరుగుతుంది. ఆ సభకి దేశాల నుంచి వస్తున్నారు జనాలు. దేశాలు ఉంటాయి కదా, వేరే వేరే దేశాలు. ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉంటారు చూసినావా, వాళ్ళందరూ ఫ్లైట్లలో వస్తారనమాట. హెలికాప్టర్లలో, ఫ్లైట్లలో వస్తారు. ఆ మహాసభ ఎందుకంటే ఆయనకు గిన్నిస్ బుక్ ఎక్కింటాడు అనమాట. తర్వాత 40 సార్లు ఉత్తమ వ్యాపారవేత్తగా ఆయన అవార్డు పొందుకొని ఉంటాడు. సో ఆయన సన్మాన సభ ఎప్పుడు పెడదామని కూడా ఆయన ఒప్పుకోడు, కానీ లాస్ట్ ఎందుకో అడిగితే ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు ఆయన సన్మాన సభలో ఆయన ఏం చెప్తాడో, ఆయన యొక్క వ్యాపారం ఇంతగా అభివృద్ధి చెందడానికి, ఆయన గిన్నిస్ బుక్ ఎక్కడానికి ఎందుకు కారణమో, ఆయన ఆ యొక్క సన్మాన సభలో ఏం చెప్తాడో అని నేర్చుకోవడానికి తండోపతండాలుగా జనాలు వస్తారు. దేశ విదేశాల నుంచి వస్తారు. అన్న వినపడుతుంది కదా బానే? తండోపతండాలుగా వస్తారు జనాలు. అయితే ఇప్పుడు ఆ సన్మాన సభలో ఇంకా కూర్చుంటాడు ఆయన. పక్కన వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈయన గారు ఈ సారు ఇదే హోటల్ మేనేజ్మెంట్ ఇదే హోటల్లో
చిన్నప్పటి నుంచి పనిచేసినాడు, ఇదే హోటల్లో పెరిగినాడు, ఇదే హోటల్లో పెద్దగైనాడు, ఇదే హోటల్లోనే పెళ్లి చేసుకున్నాడు. అంటే తన జీవితం అంతా కూడా ఇదే హోటల్లో గడిపి దీనికి ఓనర్ అయ్యి ఒక పెద్ద ఏమంటారు బిల్డింగ్ లాగా దీన్ని ఒక పేరు తీసుకుని వచ్చి హోటల్ను, ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి హోటళ్లను ఇదే నగరంలో 4 తర్వాత వేరే దేశాల్లో కట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు అని ఆయన బాగా పొగుడతాడు. పొగిడితే అందరు చప్పట్లు కొడతారు. తర్వాత వేరే ఆయన మాట్లాడతాడు, ఒకసారి గిన్నిస్ బుక్ ఎక్కినాడు, 40 సార్లు ఉత్తమ వ్యాపారవేత్తగా ఈయన పేరు పొందినాడు అనేసి పొగుడుతాడు. అందరు చప్పట్లు కొడతారు. అందరూ ఉత్కంఠంగా ఉంటారు అనమాట, ఏం చెప్తాడో రాసుకుందాం అనేసి. అప్పుడు తర్వాత ఇప్పుడు మన సార్ మాట్లాడతారు అంటే ఆయన మైక్ తీసుకొని మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇంతగా నేను పేరు పొందడానికి గల కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడే నాకు 5 ఏళ్ళప్పుడే మా నాన్న ఈ హోటల్ తీసుకొచ్చినాడు. ఒక హోటల్కి తీసుకుని వచ్చి, మా అమ్మ లేదు మా నాన్ననే ఉండేది, హోటల్కి తీసుకుని వచ్చి నన్ను కూర్చోబెట్టి మా నాన్న మొత్తం చైర్లు టేబుల్ అన్ని శుభ్రం చేసి వచ్చే వాళ్ళకు వడ్డించి ఆ పరిచయం చేసేవాడు. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. మా నాన్న ఒకరోజు ఏమన్నాడంటే, ఒరే నాన్న, నేను చదివించడానికి నాకు డబ్బులు లేవురా, ఇంకా మన జీవితం అంతా కూడా ఇదే హోటల్లోనే మనం బతకాలి, కాబట్టి నేను ఏం చేస్తున్నానో చూసి నేర్చుకో అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లడు ఇడ్లీ తినుకుంటా దోశ తినుకుంటా ఒక రోజు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నా చూస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ బాస్ వస్తానే వాళ్ళ బాస్ కు వందనాలు చెప్తాడు. తర్వాత వచ్చే వాళ్ళని గౌరవంగా కూర్చోబెడతాడు, అన్ని ప్లేట్లు అంతా వడ్డిస్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ తీసి కడుగుతాడు, అంత పరిచయం చేస్తుంటాడు. దాన్ని బాగా చూసాను నేను చిన్నప్పుడు. మా నాన్న ఒక రోజు నన్ను పిలిచి ఏం చెప్పాడంటే, ఒరే నువ్వు కూడా ఇదే పనిలో నువ్వు కొనసాగించాలి, కాబట్టి ఇవన్నీ బాగా నేర్చుకో అని చెప్పినాడంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని చనిపోయినాడంట. చనిపోతే అందరు బాగా ఉత్కంఠంగా వింటున్నారు అనమాట. వాళ్ళని చనిపోతే ఇంకా పిల్లోడికి ఒప్పుకోడు కదా. అప్పుడు ఆ ఓనర్ పిలిచి, నువ్వు ఎక్కడికి పోదురా, ఇక్కడే ఉండు, నీకు కావాల్సినట్టు నేను చూసుకుంటానులే అని చెప్పినాడంట. చెప్పి అప్పటి నుంచి ఆ హోటల్లోనే కొనసాగుతూ ఉన్నాడంట. అదే హోటల్లో వాళ్ళ బాస్ చెప్పినట్టు వినడము, వచ్చినటువంటి వాళ్ళతో ఆ స్నేహభావంతో ఉండి అవన్నీ సరఫరా చేయడము. వాళ్ళ బాస్ పిలిచి చెప్పినాడంట, చూడరా, మనం డెవలప్ కావాలంటే నువ్వు కొన్ని నేర్చుకో, వచ్చే వాళ్ళను ప్రేమించి వాళ్ళను గౌరవించి లోపల తీసుకొచ్చి పెట్టు, వాళ్ళకు ప్రేమతో అన్ని వడ్డించు, వాళ్ళు ఏదైనా కోపడితే గనక కొంచెం ఓర్చుకో, వాళ్ళు ఏ మూడులు ఉంటారో కొంచెం ఓర్చుకొని తగ్గింపు కలిగి ఉండు, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే నా దగ్గరికి నమ్మకంగా తీసుకొని రా, నేను మళ్ళీ చిల్లర ఇస్తే నమ్మకంగా తీసుకొని అని కొన్ని విషయాలు నేర్పించాడంట వాళ్ళ ఓనర్. నా చిన్న పసి హృదయంలో నాకు బలంగా పడిపోయినాయి. వాళ్ళని గౌరవించాలా, నేను వాళ్ళు ఏమైనా ఓర్చుకోవాలా, తగ్గించుకోవాలా, తర్వాత డబ్బు విషయంలో నేను నమ్మకంగా ఉండాలా అని నేర్చుకున్నాను. అదే క్రమంలోనే పెరుగుతా ఉన్నాను. యవన కాలం వచ్చింది, అదే క్రమంలోనే వచ్చింది, అట్లనే పనిచేస్తున్నాను. మా బాస్ నాకు జీతం పెంచినాడు, అదే క్రమంలో నేను పెరుగుతున్నాను. నా వివాహ వయసు వచ్చింది, నా వివాహ వయసు వస్తే నాకు పెళ్లి జరిగింది, నా భార్య పక్కన జాబ్ చేస్తుంది, కానీ నేను దాంట్లోనే పనిచేస్తున్నాను, మా బాస్ దగ్గరే పనిచేస్తున్నాను. అదే క్రమం ఏం చెప్పినాడో అదే క్రమంలో పాటిస్తున్నాను. తర్వాత కొంచెం పెద్దోనైనాను, అదే క్రమంలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ స్థానం వరకు నేను రావడానికి గల కారణం ఏంటంటే ఇదే నా జీవితంలో రహస్యం అని చెప్పినాడు. నాతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత పోరనైనా పొద్దు నుంచి ఈ పని ఏం చేయాలా, ఎవడో తిప్పితే నేనెందుకు పడాలా అని కొంతమంది బయటికి వెళ్ళిపోయినారు. పెళ్ళైనంత వరకు ఉన్నారు కొంతమంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు నువ్వు పెళ్ళైంది నా భార్య ముందు నాకు సిగ్గుపోతుంది, నేనేంది ఇప్పుడు మగోడిని, ఈయన చెప్పినట్టు నేను వినడం ఏంది, వీళ్ళు ఎవడో నన్ను గదురుకుంటే నేను తగ్గించుకోవడం ఏంది అని ఆ యవ్వన కాలంలో పోయిన వాళ్ళు కొంతమంది, వివాహ వయసు వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు కొంతమంది, ఇలాగున బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్మకంగా ఇదే హోటల్లో పెరిగి పెద్దవాడయ్యి ఈ స్థితిలోకి వచ్చినాను. మా ఓనర్ కు 3 కొడుకులు, వాళ్ళ 3 ఫారెన్ లో సెటిల్ అయిపోయినారు, వాళ్ళ నాన్న పట్టించుకోరు. అప్పుడు ఆ ఓనర్ ఏమన్నాడంటే, ఒరే నువ్వేరా నాకు కొడుకులు అంటోడివి అని ఈ హోటల్ నా పేరు మీద రాసి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. నేను ఏమైతే నేర్చుకున్నానో అవే ఈ హోటల్లో అంతా ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉండి ఈ హోటల్ను ఒక పెద్ద స్థితికి తీసుకుని వచ్చినాను. ఇదే హోటల్ లాంటివి ఇంకా కట్టాను. అన్ని హోటళ్లలో కూడా ఇదే పద్ధతి ఏంటంటే, వాళ్ళని గౌరవించడము, వచ్చిన కస్టమర్ వాళ్ళు లేకపోతే మేము బతకలేం కదా, వాళ్ళని ప్రేమించడము, వాళ్ళకు సరఫరా పరిచయం చేయడము, వాళ్ళు ఏదైనా కోపపడినా కూడా మేము తగ్గించుకోవడము, వాళ్ళని క్షమించి మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ప్రేమగా ఉండడము, తర్వాత వాళ్ళ డబ్బులు మేము నమ్మకంగా డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడము, ఎక్కువ రేటు చెప్పము తక్కువ రేటు చెప్పము, డబ్బు విషయం నమ్మకంగా ఉన్నాం. అదే మా జీవితానికి, మా యొక్క హోటల్కు, నేను గిన్నిస్ బుక్ ఎక్కడానికి అదే కారణము అని చెప్పినాడంట. అప్పుడు అందరు రాసుకున్నారంట, ప్రేమించాలి కస్టమర్లను, వాళ్ళు ఏదైనా కోపగించుకున్నా కూడా తగ్గించుకొని వాళ్ళని మళ్ళీ క్షమించి వాళ్ళతో మళ్ళీ సక్రమంగా ఉండాలి, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి అని రాసుకున్నారంట. అని అందరు చప్పట్లు కొట్టినారంట.
చెప్పి ఆయన మైక్ వాళ్ళకి ఇచ్చేసి పోయి పక్కన కూర్చున్నాడంట. అంత సక్సెస్ఫుల్ మ్యాన్ చెప్పినటువంటి మాటలు అవి అన్నమాట. ఏంది ఈ స్టోరీ అంటే, మానవ కోటికి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన కట్టడలను గైకొనటమే మానవ విధి. ఈ కథలో ఆ పిల్లవాడు ఉన్నాడు చూసినావా, ఆ పిల్లవాడు నువ్వు నేను, ఆ హోటల్ అనేది నీ జీవితానికి నా జీవితానికి సాదృశ్యం. నా జీవితం అనే హోటల్లో నేనున్నాను, నీ జీవితం అనే హోటల్లో నువ్వు ఉండవు. చిన్నప్పటి నుంచి ముసలుడైనంత వరకు, చచ్చిపోయేంత వరకు అదే హోటల్లో ఏ విధంగా అయితే కొనసాగినాడో ఆ హోటల్ యజమానులు ఉన్నారు కదా, ఆయన ఎవరంటే దేవుడికి సాదృశ్యం. ఆయన చెప్పిన మాటలు వాక్యానికి సాదృశ్యం. ఆ పిల్లవాడు మనిషికి సాదృశ్యము, ఆ హోటల్ అనేది జీవితానికి సాదృశ్యము. ఆ యజమానుడు, హోటల్ బాస్ ఉన్నాడు కదా, ఆ యజమానుడు దేవుడికి సాదృశ్యము. ఆ హోటల్లో పెట్టినటువంటి కట్టడలు ఉన్నాయి కదా, ఆయన వచ్చిన కస్టమర్లను ప్రేమించాలా, వాళ్ళకు ప్రేమతో సరఫరా చేయాలా, తర్వాత వాళ్ళు ఏమన్నా కూడా మనం కోపగించుకోకూడదు, మనం క్షమించి మళ్ళీ వాళ్ళని ప్రేమించాలా, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలా. ఆ కట్టడలు ఉన్నాయి చూసినావా, అది దేవుని వాక్యం. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో తన బాస్ అంటే దేవుడు, ఆ బాస్ చెప్పినట్లుగా మనం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు తప్పకుండా ఒక మంచి స్థానానికి వెళ్ళిపోతారు. కొంతమంది చూడండి, ఈ కథలో యవన కాలంలోకి వచ్చేసరికి నేనేంద్ర నాయన, ఈయన చెప్పేటట్టు నేనేనా అని బయటికి వెళ్ళిపోయినాడు చూసినావా హోటల్ నుంచి. అతను రాడ్ బెండింగ్ పని చేసుకుంటూ పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో తాగి పడుకుంటున్నాడు. అదే ఈ హోటల్లో ఉంటే, అదే ఈ వాక్యానుసారమైన జీవితంలో ఉంటే హైలైట్గా ఉండు. చిన్నప్పుడు సండే స్కూల్ అని బాగుంటారు, తర్వాత యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టి భ్రష్టు పట్టిపోతుంటారు. కొంతమంది యవన కాలంలో బాగుంటారు, చిన్నప్పుడు బాగుంటారు సండే స్కూల్ అని, యవన కాలంలో బాగుంటారు సహవాసము యూత్ అని, తర్వాత పెళ్లిలైన తర్వాత వాళ్ళు మళ్ళా దేవుని విడిచిపెట్టి భ్రష్టు పట్టిపోతా ఉంటారు. లేకపోతే సంతోషం సమాధానం లేని ఒక ప్లాస్టిక్ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అని ఈ కథలో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. మానవ కోటికి ఇదియే విధి అన్నాడు కదా. అసలు ఒక మానవుడు అంటే ఎవరు? ఊహ తెలిసిన తర్వాత బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం. చూడు, మానవులకు ఉన్నటువంటి 4 దశలు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందన్న. మానవ కోటికి విధి, మానవ కోటి విధి ఏంటంటే, బాబు నువ్వు యవ్వనస్తుడివా, బాలుడివా, యవ్వనస్తుడివా, మధ్య వయస్కుడివా, వృద్ధుడివా, నువ్వు మానవుడివి. నీ విధి ఏంటంటే ఈ 4 దశలలో కూడా నువ్వు దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే. చెప్పిన కథలో బాల్యం నుంచి, యవ్వనం నుంచి, మధ్య వయసు నుంచి, వృద్ధాప్యం నుంచి ఏ విధంగా అయితే హోటల్లో చెప్పినట్లుగానే బ్రతికి అదే ఫార్ములా ఉపయోగించుకుంటూ ఏ విధంగా అయితే గెటన్ అయినాడో, ఒక గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోయినాడో, మన జీవితంలో కూడా బాల్యంలో సండే స్కూల్, యవ్వనంలో యూత్ మీటింగ్స్, తర్వాత పెద్ద పెళ్లిలైన తర్వాత వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకోవడం, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యానుసారంగానే మనం బ్రతకడం. జీవితంలో ఈ 4 దశలలో కూడా ఆయన వాక్యానుసారంగా ఆయన భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటయే మన యొక్క విధి. అంటే తప్పకుండా చేయాల్సినటువంటి పనులు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనుషులు ఏమనుకుంటారంటే, మామూలుగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని అనుకుంటారు, కానీ ఎప్పటి నుంచి అనేది ఎక్కువగా మనకు గ్రహింపు లేకుండా ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఏదో సండే స్కూల్ పంపించడం, ఏదో సండే స్కూల్ పంపించడం అనే ఉంటుంది, కానీ అది వాళ్ళ విధి. ఖచ్చితంగా సండే స్కూల్కి పంపించి వాళ్ళని దేవునిలో నడిపించడమే వాళ్ళ యొక్క విధి. చిన్నప్పటి నుంచి వాళ్ళ విధులలో వాళ్ళని నేర్పించాలనే విషయము తల్లిదండ్రులకు సరిగా లేదు. అంటే ఈ గ్రహింపు ఏంటంటే, ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథం తీసుకుంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని ఉంది. అంటే తల్లిదండ్రుల యొక్క విధి ఏంటంటే, వాక్యానుసారమైన విధి ఏంటంటే పిల్లలను తల్లిదండ్రుల భయభక్తులలో పెంచడం అనేది. అలాగే ప్రభు యొక్క శిక్షలను, బోధనలను వారిని పెంచండి అని ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క విధి, ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాం కదా, లోక సంబంధమైన విధులు ఏంటంటే చదివించడము,
మంచి చదువు చదివించడము, ఉద్యోగం చేయడం, లోక సంబంధమైన విధులు. ఒక మనిషి యొక్క లోక సంబంధమైన విధులు ఏంటివి? పెరగడము, స్కూల్కి పోవడము, ఒక ఉద్యోగం తెచ్చుకోవడము, తర్వాత పెళ్లి చేసుకోవడము, పిల్లలను కనడము, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయడము, తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడము, తర్వాత వీళ్ళు ముసలులై జీవితాన్ని ముగించడం. ఇది లోక సంబంధమైన విధులు. కానీ ఒక క్రైస్తవుడిగా లేదంటే దేవుడి యొక్క విధులు, అంటే దేవుడు కదా మనం పుట్టించినది, దేవుడు పెట్టిన విధులు ఏంటంటే ఆ విధులు మనము ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యానుసారంగా మనం జీవించడం. ఒక క్రిస్టియన్ గా ఈ గ్రహింపు మనకు ఉండాలి. ఒక క్రిస్టియన్ గా మనకు ఈ మనిషి యొక్క విధి, మన విధులు ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవించడము. చిన్నప్పటి నుంచే నేను పరిశుద్ధ గ్రంథంలో మొత్తము నోట్ చేసి పెట్టినాను. ఆ బాల్యం నుంచే, అసలు మనిషి పుట్టక ముందు నుంచే ఈ సృష్టి యావత్తు కూడా దేవుని వాక్యం చేతనే ఏర్పరచబడింది కదా. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే సృష్టి నిర్మాణం అంతా కూడా ఆయన వాక్యము చేతనే నిర్మించబడింది అని. కాబట్టి మానవుని యొక్క జీవన మనుగడకు ముందు నుంచి వాక్యమే. తర్వాత ఆదామును దేవుడు ఆశీర్వదించి నువ్వు ఫలించి భూమిని నిండించు అన్నాడు కదా. సో అది కూడా దేవుని వాక్యమే. అంటే దేవుని వాక్యము ఎప్పటి నుంచి పనిచేస్తుందంటే మానవుని జీవితంలో మనిషి మనుగడ జీవించడానికి, ఈ సృష్టి నిర్మించబడడానికి కారణము దేవుని వాక్యమే. అసలు మనిషి గర్భములో జన్మించి ఈ లోకంలోనికి రావడం అంటే దేవుడు ఆదామును చేతులతో నిర్మించి నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు కదా. సో ఆ ఆశీర్వాదమే, ఆ మాటనే ఆ ఆదాము నుంచి ఈ విధంగా జీవనం రావడానికి గల కారణం. నోవాహు కాలంలో మొత్తం జలప్రలయం వల్ల చనిపోయిన తర్వాత మళ్ళీ నోవాహును దేవుడు ఆశీర్వదించి, తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించి నువ్వు నీ సంతానము ఇస్కరేణి వల్ల అవుతుంది, ఆకాశ నక్షత్రం వల్లే అవుతుంది అని చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ ఈ వాగ్దానాలలో నువ్వు నేను మన తల్లి గర్భం పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన వాగ్దానం, ఆయన వాక్యమే. మనం పుట్టిన తర్వాత మన బాల్యములో మన తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాట ఏంది? దేవుడు నీ పిల్లలను బాలుడు నడవలసిన త్రోవలలో వారిని పెంచుము, వానికి నేర్పుము. అంటే మన బాల్యము దేవుని వాక్యానుసారమే, మన పుట్టుక దేవుని వాక్యానుసారమే, దేవుని వాక్యమే. మన బాల్యం కూడా దేవుని వాక్యంలోనే ఎదగాల. మన యవ్వన కాలంలో కీర్తనల గ్రంథంలో 119 అధ్యాయం ఉంటుంది. ఏముంటుంది? యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దానిని గైగుంట వలననే కదా అని ఉంటుంది. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే బాల్యములో దేవుని వాక్యమే. యవ్వన కాలంలో తొట్టిల్లకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఆయన వాక్యం ఉంచుకోవాలి. తర్వాత పెద్దవాళ్ళమైన తర్వాత, వివాహమైన తర్వాత కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నీ భార్యను నీ సొంత శరీరం వల్ల ప్రేమించుము. తర్వాత కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులతో ఒక యజమానుడు ఏ విధంగా అయితే యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదామని ఎలా ఉన్నారో అలాగున మధ్య వయసులో దేవుని వాక్యము, వృద్ధాప్యంలో దేవుని వాక్యం, ఇలాగున మనిషి జీవితం అంతా కూడా దేవుని వాక్యమే ప్రాధాన్యత. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని వాక్యం ప్రాధాన్యత ఏంటంటే మన జీవితం అంతా కూడా దేవుని వాక్యమే, దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ఆ వాక్యానుసారంగా బతకడమే మన జీవితం. యేసు ప్రభు ఒకసారి ఏం చెప్పినాడంటే తన యొద్దకు ప్రజలందరూ ఒక వేల మంది వస్తున్నప్పుడు, జన సమూహం అంతా కూడా ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఏం చెప్పినాడంటే దేవుని వాక్యం యొక్క విలువ గురించి చెప్తున్నాను. 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఎవరు 4 రకాల మనుషులు? మనందరికీ చాలా బాగా తెలుసు. ఏంటంటే దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు, అసలు దేవుని వాక్యాన్ని వినేటువంటి వాళ్ళు. ఒక ఉపమానం చెప్పినాడు యేసు ప్రభు. విత్తనాలు చల్లుతుంటే దేవుని వాక్యం దేవుని వాక్యం నేర్పిస్తుంటే వినకుండా వాటిని ప్రక్కన పెట్టేవాళ్ళు, ప్రక్కన పడేవాళ్ళు. రెండో వాళ్ళు వాక్యము హృదయంలోకి పోతుంది కానీ అది ఎదగడం లేదు, వేరు లేనందున అది పైకి మొలవడం లేదు. ఎందుకంటే బండ మీద పడింది, అది కఠినమైన నీళ్ళ మీద పడింది. మూడవది లోపలికి వేర్లు బాగానే పోయినాయి కానీ పైకి మాత్రం సరిగా పెరగలేకపోతున్నాయి. కారణం ఏంటి? ఆ యొక్క ఏంది కథ అంటే దాని కారణం ఏంటంటే ఈ లోకంలో ఈ 4 రకాల ప్రజలు అసలు దేవుని వాక్యం అంటేనే నిర్లక్ష్యం లేని వాళ్ళు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తర్వాత దేవుని వాక్యాన్ని వింటారు కానీ
వేరు లేనందువలన, కఠినమైన మనసు వలన వాళ్ళు ఏమవుతారు, ఎదగలేకపోతుంటారు. అంటే వీళ్ళు ఎవరంటే దేవుని యేసుప్రభువు కూడా ఒక దేవుడే, యేసుప్రభువు కూడా ఒక దేవుడే అని అనుకొని ఆయన వాక్యాలు బోధలు బాగుంటాయి అనుకునే వాళ్ళే కానీ వేరు లేదు వాళ్ళలో. అంటే దేవుని పట్ల ప్రేమ లేదు. అసలు దేవుని వెంబడించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అంటే ఉండాల్సింది ఏంటంటే దేవుని పట్ల ప్రేమ. దేవుని పట్ల ప్రేమ లేకుండా ఆయన ఆజ్ఞలు గైకొనడం అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది, కానీ తర్వాత ఉండదు. అర్థమవుతుందా? దేవుని ప్రేమించడం ఎట్లా వస్తుంది ఒక మనిషికి? దేవుణ్ణి ప్రేమించడం ఒక మనిషికి ఎట్లా వస్తుందంటే, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మన జన్మ కర్మ పాపముల గురించి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. మా అమ్మ 9 నెలలు మోసింది, తర్వాత కనింది. నన్ను దేవుడు మా అమ్మ గర్భములో ఉండినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను మోస్తున్నాడు. ఒక వయసు వరకు మాత్రమే మా అమ్మ నాన్నలు నన్ను పోషించినారు. తర్వాత రే నువ్వు సంపాదించుకొని నువ్వు బాగుపడాలరా అన్నారు. కానీ మా అమ్మ గర్భంలో ఉండినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా మనం ఇలాగ ఆలోచించుకుంటే మన అమ్మ లాంటి వాళ్ళు 1,00,000 మంది, మన నాన్న లాంటి వాళ్ళు 1,00,00,000 మంది కలిసినా కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రేమ, బాధ్యతకి సమానం కాదు. ఈ విషయం మనం గ్రహింపునే ఉండాలి. కాబట్టి దేవుని పట్ల ప్రేమతోనే మనము దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతాం. లేకపోతే కనుక మనము దేవుని వెంబడించడం కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత యవ్వనం వరకు, పెళ్ళైనంత వరకు ఉంటుంది. తర్వాత ఇంక లోకంలో కలిసిపోవడమో లేకపోతే దేవుని వాక్యానుసారంగా వినం, అవకాశవాదులాగా ఉంటాం అనమాట. అటు ఒక కాలు ఇటు ఒక కాలు, అటు జంపై మళ్ళీ ఇటు జంపు రావడం. అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి అవతల పోవడం, మళ్ళీ వచ్చి మళ్ళీ దేవుని వాక్యాన్ని కలుసుకోవడం, ఇట్లా ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే, ఒక పెళ్ళైన తర్వాత భర్త దగ్గర ఉన్నటువంటి స్త్రీ కొట్లాడి పుట్టింటికి పోవడం, మళ్ళీ వచ్చి మళ్ళీ భర్తతో సంసారం చేయడం, మళ్ళీ కొట్లాడి మళ్ళీ పుట్టింటికి పోవడం, మళ్ళీ భర్త దగ్గరికి రావడం, ఇలా ఉంటుంది అనమాట. అంటే విడాకులు తీసుకోదు కానీ ఇలా ఉంటుంది. అప్పుడు ఆ భర్త సంతోషంగా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే నా భార్య ఏంటి, నన్ను అర్థం చేసుకోదు, నా పట్ల ప్రేమ లేదు, నన్ను విడిచిపెట్టి వారం రోజులు వాళ్ళ అమ్మ దగ్గర ఎలా ఉండగలుగుతుంది, నేను నా భార్య లేకుండా ఒక రోజు లేదా ఒక 2 రోజులు కూడా చూడలేకుండా ఉండలేని అని భర్త ఈ విధంగా బాధపడతాడు. అలాగే దేవుడు కూడా, అరే నేను ఎంత ప్రేమించాను, ఎంత ప్రేమిస్తున్నాను, నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు నన్ను గాయపరిచి లోకంలోకి పోతాడు, మళ్ళీ నా దగ్గరికి వస్తాడు అని దేవుడు కూడా బాధపడుతూ ఉంటాడు. కనుక ఇది రెండవది. సరే, మూడవది ముళ్ళకంప. దేవుడు బైబిల్లో ఏమని రాశాడంటే, ధనమోసము, ఐహిక విచారం. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ధనమోసం. డబ్బు ఏం చేస్తుందంటే దేవుని వాక్యంలో ఎదగకుండా చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 4 భాగాలను దేవుడు, అంటే నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ 4 దృక్పథాలతో, ఈ 4 రకాల హృదయాలు ఉన్నాయి. ఏంటిదంటే దేవుడు లేడు, ఏం లేడు అని దేవుని వాక్యాన్ని పెడచమని పెట్టేవాళ్ళు, తర్వాత కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, తర్వాత మూడోది ఈ ఐహిక విచారాలు, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా అని లోక సంబంధమైన వీటి విషయాల్లో ఎక్కువగా ధ్యాస ఉండేవాళ్ళు దేవుని యొక్క వాక్యంలో ఎదగలేరు. ఏదైనా కానీ లోక సంబంధమైన విషయాల్లో ధ్యాస, అదే తపన, లోకస్తుల్లాగా మనం కూడా అనే వాళ్ళు, ఈ ఐహిక విచారంలో ఉన్నటువంటి వారు దేవునిలో ఎదగలేరు. 4వది నా వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా జీవించి ఓపికతో ఫలించేవారు. 4వ గుంపు. ఆ 4వ గుంపే క్రిస్టియన్స్. 4వ గుంపు క్రిస్టియన్స్. ఆ గుంపుల్లో ఈ 3వ రకం వాళ్ళు ఉన్నారు, 2వ రకం వాళ్ళు ఉన్నారు, 1వ రకం వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ జన సమూహం అంతా వచ్చినప్పుడు అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు అవి. సుంకరులు, పరిసయ్యులు, తర్వాత సద్దూకయ్యులు, తర్వాత యూదులు, శిష్యులు అందరూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇదనమాట. జన సమూహం రాగా, తర్వాత శిష్యులు రాగా ఈ మాట చెప్పినాడు. ఇదిగో విత్తువాడు విత్తుతున్నప్పుడు కొన్ని త్రో పక్కన ఉన్నాయి, కొన్ని కఠినమైన నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపలో పడ్డాయి, కొన్ని సారవంతమైన నీళ్ళలో పడ్డాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఈ దేవుని వాక్యం అనేది బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, తర్వాత మధ్య వయసు కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, ఏ వయసులో ఉన్నా కూడా సారవంతమైన నేలలో పడినట్లుగా ఈ వాక్యాలు మన హృదయంలో ఉండాలి. బాల్యంలో సారవంతమైన నేలలో పడుతున్నాయి, యవ్వన కాలంలో కఠినమైన నీళ్ళలో పడుతున్నాయి, మధ్య వయసు రాగానే ముళ్ళ కుప్పలలో పడినటువంటి విత్తనాలాగా ఉంటున్నాయి, తర్వాత ఎప్పుడో వృద్ధాప్యంలో దేవుడా తండ్రి అనుకుంటా ఉన్నారు. నా అర్థమవుతుంది అన్న ఈ విషయం. బాల్యంలో సారవంతమైన నేల, చిన్నప్పుడు దేవుని వాక్యాలు నేర్చుకోవడము, పాటలు పాడుకోవడం అంతా. యవ్వన కాలంలోకి రాగానే కఠినమైన నేల,
యవ్వన కాలం దగ్గర కఠినమైన ఎలా అంటే ఏంటంటే బాగా దేవుని వాక్యం సరిగా ఉన్నానా, టీవీలు చూడకూడదా, సినిమాలు చూడకూడదా, ఇంకా లవ్వులు చేయకూడదా అంటే కొంచెం కఠినమైపోతుంది అనమాట. ఇంకా మధ్య వయసు రాగానే అంటే పెళ్లి చేసుకున్నానే ఐహిక విచారాలు. నేను దేవుని వాక్యాసానికి బతుకుతానా, దేవుడ తండ్రి అనుకుంటానా, నమ్మకంగా నాకు వచ్చే శాలరీతోనే బతుకుతానా, వాళ్ళు మోసాలు చేసి బాగా బతుకుతున్నారు. నేను దేవునికి డబ్బులు ఇచ్చుకుంటా, దేవుని సేవ చేసుకుంటా, అంటే దేవుని పనిలో పాల్పొందు పొందుతూ ఎత్తుకున్నాను. వాళ్ళేమో అసలు కానుకలు ఏమి అంటే లోక సంబంధంగా డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బాగా ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు లోక సంబంధంగా నగలు డబ్బులు అంతా లోకంలో వాళ్ళలాగా ఎదుగుతున్నారు. నేనేమో ఇట్లనే ఉంటానని ఈ ఐహిక విషయాలు ఏం చేస్తాయంటే ఎదుగుకుండా చేస్తాయి. ఇంక 4వసారి మంచి సారవంతం నీళ్ళు. అప్పుడు ముసలోడు అయిన తర్వాత లోకంలో ఏముందిరని ఆయన చెప్పినాడు కదా. తర్వాత లాస్ట్కి ఏమని పోలిచాడంటే నీ జీవితం దీని మీదనే ఆధారపడింది. ఒక వ్యక్తి జీవితం అంటే బాల్యంలో బడికి పోకుండా ఉంటే వాడు పనులు చేసుకుంటూ బతుకుతూ జీవితాన్ని కట్టుకుంటాడు. యవ్వన కాలంలో ఒకవేళ లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకొని లేదా జీవితం భ్రష్టు పట్టినా, తాగుడికి అలవాటు పడిపోయినా ఇదైపోతాడు. మధ్య వయస్కులో సరిగా కుటుంబాన్ని లీడ్ చేసుకోకపోతే ఇదైపోతాడు. సో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ ఒక చోట పెడితే దేవుని వాక్యానుసారం కట్టుకుంటావా, దేవుని వాక్యానుసారంగా కట్టుకోవా? ఈ నా మాటలు విని దాని ప్రకారంగా జీవించేవాడు, ఈ కట్టడలు గైకొని దాన్ని అనుసరించేవాడు, ఈ మానవ విధిలో జీవించేవాడు, నేను పెట్టినటువంటి సర్వ మానవ కోటికి విధి అన్నాను కదా, ఆ విధిలో జీవించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నేను మానవ కోటికి విధించినటువంటి విధి ఉంది కదా, ఆయన కట్టడలను గైకొని ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆ విధంగా చేయని వాడు, నా మాటలు విని దాని ప్రకారంగా ప్రవర్తించని వాడు ఇసుక మీద కట్టినటువంటి ఇంటిని పోలి ఉంటాడు. 2 మాటల్లో దేవుడు తేల్చి పడేస్తాడన్నమాట. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది విషయం. కాబట్టి ఒక వ్యక్తి జీవితానికి దేవుని వాక్యం ప్రాముఖ్యత ఏంటిదంటే, తన జీవితం అనే పునాది దేవుని వాక్యం అనే బండ మీద కట్టుకుంటే వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా చెక్కు చెదరకుండా హ్యాపీగా జీవిస్తాడు. ఒక వ్యక్తి ఇంటిలో ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాడో లాగున్న దేవుని వాక్యం మీద కట్టుకున్న వాడు హ్యాపీగా బ్రతుకుతూ ఉంటాడు. దేవుని వాక్యం అనే బండ మీద కట్టుకోకపోతే, అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము అనే ప్రాధాన్యత కాకపోతే, ఆ వ్యక్తి ఆ ప్రాధాన్యత మీద కట్టుకోకపోతే వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే అది పడిపోతుంది. దాని పాటు బహు గొప్పది అంటాడు మన దేవుడు. ఊరికి పడిపోయింది అనలేదు, కొట్టుకొని పోయింది అనలేదు, కానీ దాని పాటు బహు గొప్పది. కాబట్టి దేవుని వాక్య ప్రాముఖ్యత అనేది ఏంటంటే, నీ బాల్యంలోనైనా నీ యవ్వనంలోనైనా, బాల్యంలో తల్లిదండ్రులు నేర్పించాలి అనేది దేవుడు తల్లిదండ్రులకు పెట్టినటువంటి విధి. యవ్వన కాలంలో దేవుని వాక్యంలో ఎదగాలి. యవ్వన కాలం వరకు ఓకే. చాలా మంది ఎలా ఉంటుందంటే యవ్వన కాలం వరకు ఓకే, మళ్ళీ వాళ్ళు యూత్ మీటింగ్లని అమ్మాయిల జూనికి వస్తారో తెలియదు, లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం వస్తారో తెలియదు, లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారో తెలియదు, లేకపోతే వాళ్ళకి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ అంటే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ మీద వస్తారో తెలియదు. కానీ యవ్వన కాలం వరకు దేవుని పాటలు పాడతారు, ధ్యానిస్తారు, ప్రార్థనలో పాల్పొందుతుంటారు, యూత్ మీటింగ్లకు జాయిన్ అవుతుంటారు, అన్నిటికీ బాగుంటారు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిపోతుందో, వివాహం అయిపోతుందో, ఇంకా అది ఏదో ఇంకా అయిపోయింది, అదంతా మర్చిపోయినాము, అంటే ఆ టైంలో చేయాలా, ఆ టైంలో చేసేసినాము, దేవుడు ఆ టైంలో ఉండాలా, ఆ టైంలో చేసేసినాము. ఇంకా ఇదంతా జీవితము, భార్య పిల్లలు, ఈ లోకము, ఇంకా మామూలు ఈ లోక సంబంధమైనటువంటి పోకడ మామూలు అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే నడుచుకుంటూ పోతుంటే నదిలో లేదా చెరువులో నడుచుకుంటూ పోతుంటే నీళ్ళు ఫోర్స్ వస్తున్నాయి. నడుచుకుంటూ పోతుంటే సగ మధ్యలోకి వచ్చి ఇంకా తాడు పట్టుకొని వచ్చినాడు, సగ మధ్యలోకి వచ్చినాక తాడు లేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలా, తాడు పట్టుకొని వచ్చినాడు. బాల్యం అంతా తాడు పట్టుకొని వచ్చినాడు, యవ్వన కాలం అంతా తాడు పట్టుకొని వచ్చినాడు. తాడు లేసి ఇంకా నడుచుకుంటూ పోదాం అనుకుంటాడు అనమాట. అప్పుడు ఏమవుతాడు? నీళ్ళలో కొట్టుకుపోతాడు, లోకంలో కొట్టుకుపోతాడు. ఈ లోకము అనే నదిలో, ఈ లోకం అనే వాగులో దేవుని వాక్యం అనే తాడు పట్టుకొని మనము అవతలికి చేరాలి.
కొంతమంది పెళ్ళైన తర్వాత ఉంటారు, తర్వాత యవ్వన కాలంలో వదిలేస్తారు. ఇంకా నా వల్ల కాదులే అని చచ్చిపోయేంత వరకు. దావీదు అంటాడు, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను కానీ దేవుడిని నమ్ముకున్నటువంటి వాడు విడిచిపెట్టబడుట కానీ తన పిల్లలు భిక్షమెత్తుకుంట కానీ నేను చూడలేదు అంటాడు. కాబట్టి వృద్ధాప్యం వరకు పౌలు కూడా అంటాడు కదా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది. అంటే తన చివరి కాలం వరకు, తన మరణం వరకు తన యొక్క విశ్వాసాన్ని, దేవుళ్ళు తన యొక్క ప్రవర్తనను కాపాడుకుంటూ వచ్చినాడు. వాళ్ళకు మాత్రమేనా ఇది అంటే కాదు, మానవ కోటికి విధి. ముసలోళ్ళు మానవులు కదా, ముసలోళ్ళకు కూడా విధి ఏంది అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాక్యానుసారంగా బతకడమే. కాబట్టి దేవుని వాక్యము అనేది నా జీవితం ఉంది. పద్మాకర్ అనే నా జీవితము. నా జీవితంలో నేను బండ మీద కట్టుకున్నానా, ఇసుక మీద కట్టుకున్నానా? బండ మీద కట్టుకున్నానా, ఇసుక మీద కట్టుకున్నానా? తర్వాత జాన్సన్ అన్న జీవితం బండ మీద కట్టుకుంటున్నాడా, ఇసుక మీద కట్టుకుంటున్నాడా? ప్రశాంత్ అన్న జీవితం ఇసుక మీద కట్టుకుంటున్నాడా, బండ మీద కట్టుకుంటున్నాడా? కొంతమంది ఒక రూమ్ బండ మీద, ఒక రూమ్ ఇసుక మీద, ఒక రూమ్ ఇసుక మీద అట్లా కట్టుకుంటున్నారు. ఎట్లా ఉంటది? బాల్యం అంతా బండ మీద, యవన కాలము, మధ్య వయస్సు, వృద్ధాప్యం అంతా ఇసుక మీద. ఎలా ఉంటది అట్లా? ఒక రూమ్ కి పిల్లర్ వేసి 2 రూములంతా ఇసుక మీద కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏది పడిపోవాలనో, ఏది క్రాక్ అయ్యానో, ఏది కూలిపోతుందో అదే కూలిపోతుంది. కాబట్టి యవన కాలంలో మనం బండ మీద కట్టుకుంటే యవన కాలం అంతా భద్రంగా ఉంటుంది. అంటే యవన కాలం అంతా వాక్యానుసారంగా బతుకుతుంటే యవన కాలం అంతా భద్రంగా చెక్కు చెదరదు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోకానుసారంగా బతుకుతున్న, త్రాగుడు, సినిమాలు, అమ్మాయిలు, సెల్ ఫోన్లు అని బతుకుతున్నా కూడా దేవుని వాక్యమైన బండ మీద ఉంది కాబట్టి జీవితము హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇంకొక రూమ్ కట్టుకుంటున్నాడు. ఏ రూమ్ అది? పెళ్లి జీవితం, భార్య, పిల్లలు అనే కుటుంబ జీవితం. ఇప్పుడు దీన్ని, ఈ రూమ్ ఏం కట్టుకుంటున్నాడు? బండ మీద కట్టుకుంటున్నాడా, ఇసుక మీద కట్టుకుంటున్నాడు? బండ మీద కట్టుకుంటే వాక్యానుసారంగా భార్యను ప్రేమించాలి, క్షమించాలి, కుటుంబ ప్రార్థన, పిల్లలు దైవభయంలో పెంచుకోవాలి, నా ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉండాలి, నేను పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాగున్న బండ మీద కట్టుకుంటే కుటుంబ జీవితం కూడా బండ మీద ఉంది కాబట్టి లోకంలో ఉండే వాళ్ళందరూ కొట్లాడుకుంటా, తిట్లాడుకుంటా, ఆ కొరతతో బతుకుతుంటే దేవుణ్ణి బండ మీద కట్టుకున్నాడు కాబట్టి ఈ వివాహ జీవితం అంతా కూడా చెక్కు చెదరకుండా ఉంటారు. తర్వాత వృద్ధాప్య జీవితం. పిల్లలు పెంచి పెద్ద చేస్తూ ఉంటే వాళ్ళని పెంచి పెద్ద చేయడము, వాళ్ళని దేవుళ్ళు ఎదిగించడము, ప్రార్థన నేర్పించడము, తగ్గింపు నేర్పించడము, ఇలాగా నేర్పిస్తూ ఉంటే వృద్ధాప్య జీవితంలో. తర్వాత తను ప్రార్థనలో ఉండి పిల్లలను వాళ్ళని దీవిస్తూ ఉంటే ప్రార్థనలో తన యొక్క వృద్ధాప్య జీవితం బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ మధ్య వయసు వచ్చిన తర్వాత తన పిల్లలు పెంచి పెద్ద చేసే క్రమంలోనే ఇతను అప్స్టైర్ కట్టుకుంటాడు. దాని మీదనే ఆల్రెడీ కుటుంబ జీవితంలో ఒక రూమ్ కట్టుకున్నాడు కదా, దాని పైన కట్టుకుంటాడు అంతే. ఎందుకు? ఆటోమేటిక్గా కింద మంచి పునాది పడింది కాబట్టి. బండ మీద కట్టుకున్నాడు కాబట్టి దాని పైకి ఎక్కుతాడు అంతే. మళ్ళీ పునాది వేసుకున్నంత టైం అవసరం లేదు, తను హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితము బండ మీద కట్టుకుంటున్నాడా, ఇసుక మీద కట్టుకుంటున్నాడా? ఇసుక మీద కట్టుకుంటా ఉంటే టక 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 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కట్టుకోవచ్చు, కానీ ఒక రోజు మొత్తం అది కూలిపోతుంది. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతూ బండ మీద కట్టుకుంటూ నువ్వు నిదానమైతేనే పర్వాలేదు నీ ఆశీర్వాదాలు. నువ్వు బండ మీద దేవుని వాక్యానుసారంగా కట్టుకుంటూ ఉంటే నీ ప్రక్కన నీ ఫ్రెండ్ లేదా తోటి వాళ్ళు ఇసుక మీద కట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే వాక్యానుసారంగా లేకుండా ఎంత బిల్డింగ్లు కట్టుకున్నా కూడా ఒక రోజున వాళ్ళ జీవితం ఏమవుతుందంటే కుప్పకూలిపోతారు. ఇదేంగా చెప్పేది దేవుడు చెప్తున్నాడు వాక్యం. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇసుక మీద కట్టుకుంటే, ఇసుక మీద కట్టడం అంటే ఎందుకు ప్రభు అంటే నా వాక్యానుసారంగా కాకుండా. ఏంది ఆయన వాక్యానుసారము? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేచనతో వివేకంతో నన్ను ప్రేమించు. ఫస్ట్ బండ అది. 4 పిల్లర్ అనుకుంటే ఫస్ట్ పిల్లర్ ఏంది? దేవుని ప్రేమించడం. రెండవది, మా ఎడల అపరాధం చేసేవాడిని మేము క్షమించిన ప్రకారము మీరు మా అపరాధం క్షమించండి. ప్రేమలో రెండో భాగం ఏమిటంటే క్షమాపణ ఉంటుంది. సో ప్రేమించేవాడు క్షమించిన వాడే ఉండాలా, క్షమించిన వాడు ప్రేమించేవాడే ఉంటాడు. కాబట్టి క్షమాపణ గుణం, తగ్గింపు గుణం, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తర్వాత ఇంకా దేవుని వాక్యానుసారంగా, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండడం, ఇలాగున్నాం. దేవుని వాక్యానుసారంగా కట్టుకుంటే మనం ప్రశాంతంగా మన జీవితంలో ఉంటాం. బండ మీద కట్టుకునేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు వరదలు వస్తుంటాయి అప్పుడప్పుడు, ఆ తడికెలు వేసుకొని చిన్న చిన్న కొట్టాలు వేసుకొని వారగుంటారు కొంతమంది. దాని పక్కనే ఒక బిల్డింగ్ కట్టుకొని ఉంటాడు ఒక ఆయన. వరదలు వచ్చినప్పుడు ఎవరు కొట్టుకుపోతారు? ఈ కొట్టాలలో ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకుపోతారు, లేదా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, ఆ కొట్టాలు కొట్టుకుపోతాయి. అలాగనే జీవితం నాశనం అవుతుంటది కానీ అతను బతికే ఉంటాడు. అట్లా అనమాట.
ఇప్పుడు కొట్టాలు అవన్నీ ఉంటాయి కదా, కొట్టాలు కొట్టుకొని పోతాయి. ఆ వ్యక్తులు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. కానీ అదైతే కొట్టుకోపోతుంది కదా. అలాగనా జీవితం అనే కొట్టం, జీవితం అనేటువంటి ఆ కట్టడము నాశనం అవుతుంది, కానీ వాళ్ళు మాత్రం ఇదిగా ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి వారు సూటిగా ఒక మాట, నీ జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నావా, ఇసుక మీద కట్టుకుంటున్నావా? అంటే వాక్యానుసారంగా కట్టుకుంటున్నావా, వాక్యానుసారంగా లేదా? సగం బండ సగం ఇసుకన. అంటే కొన్ని విషయాల్లో దేవుడు, కొన్ని విషయాల్లో లోకము. ఏది దేవుడో అది నిలిచి ఉంటుంది, ఏది ఇసుకనో అది కూలిపోతుంది. అంటే మనం అన్ని విషయాలు కూడా బండ మీద కట్టుకున్న వాళ్ళలాగా ఉండాలి. ఫ్రెండ్స్తో, భార్యతో, తర్వాత పిల్లలతో, ఉద్యోగం చేసే చోట, ఇంకా సమాజంలో అంటే సంఘంలో, మనం చర్చికి వెళ్ళే దాంట్లో ఎక్కడ ఏ విధంగా ఉండాల్సిందో అదే బండ. ఎక్కడ ఏ విధంగా మనం ప్రవర్తించాలో అది బండ. కాబట్టి మనము ఎవరితో ఎలాగో కట్టుకుంటామో ఆ కట్టుకోవడం అనేది వాక్యానుసారంగా ఉన్నప్పుడు మన జీవితంలో మనము ప్రశాంతంగా ఉంటాము. కాబట్టి దేవుని వాక్య ప్రాముఖ్యత ఏంటంటే కీర్తనల గ్రంథము 130, ఈ ఒక్క వాక్యం చదువుకుందాం. కీర్తనలు 136వ అధ్యాయం అనుకుంటాను. 138వ అధ్యాయము. కీర్తనలు 138, 2వ అధ్యాయం, 2వ వచనం. నీ పరిశుద్ధాలయమునకు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలన్నా చూడు ఇక్కడ, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. అంటే ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా నామం కాదు, నేను చెప్పినట్లుగా చేయకుండా. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసినాడు దేవుడు. మనందరికీ దేవుడు యేసుప్రభువే, కానీ మనం యేసుప్రభు మా దేవుడు అని చెప్పుకునే దానికన్నా ఆయన మాటల ప్రకారంగా జీవించడమే ఆయన గొప్ప చేసినాడు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండములు 10వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండములు 10వ అధ్యాయము 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటను కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఏమడుగుతున్నాడంట మనుషుని అంటే, నా మేలు కొరకు కాదు, దేవుణ్ణి కదా నేను, నా మేలు కొరకు కాదు నాయన, నీ మేలు కొరకే. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, పద్మాకర్ నాకు మాట ఇస్తావా అంటున్నాడు. ఏమని మాట ఇవ్వాలంట? నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకుంటాను అను మాట కాక ఇంకా ఏమడుగుతున్నాడు దేవుడు నిన్ను? యెహోవా ఇంకా మరి నిన్ను ఏమడుగుతున్నాడు అని వాక్యం. ప్రశాంత్ నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతాడు దేవుడు. ఏ మాట ప్రభు అంటావు? నేను అడిగిన ప్రశాంతాన్ని నాకు ఒక మాట ఇస్తావనంటే, అన్నా నువ్వు నేను చేయగలిగింది అయితే నేను చేస్తానన్నా అంటావు. అన్న ఒక 10 రూపాయలు ఎన్నా అని అడిగింది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? 10 రూపాయల 20 రూపాయలు తీసుకొనేస్తావు. దేవుడు అడుగుతున్నాడంట మనల్ని, నాకు మాట ఇస్తావా జాన్సన్, నాకు మాట ఇస్తావా, ప్రశాంత్ మాట ఇస్తావా అంటే, ఏ మాట ప్రభు అంటే, ఏం చేయొద్దు నా కోసం పెద్ద మందిరాలు కట్టియాకు, లేదా నా కోసం ఏదో దాన ధర్మాలు చేయొద్దు, నా కోసము ఏదో చేయొద్దు, నేను చెప్పినట్లు బతుకుతావా? ఒక తండ్రి అడిగినట్లుగా, నాయన నా పేరు నిలబెట్టు నాయన, నా మాట ఇరు నాయన అన్నట్టుగా దేవుడు ఈ మాట అడుగుతున్నాడంట మనల్ని. అంటే ఎంత ప్రాధాన్యమైనదో చూడండి. దేవుడు మనిషిని, అంటే తన రూపంలో పుట్టించుకున్నటువంటి మనిషిని, మానవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, నా వాక్యానుసారంగా నా కట్టలను అనుసరించి నడుస్తావా? అంటే ఒక వ్యక్తి జీవితంలో వాక్యం యొక్క ప్రాధాన్యత ఎంత విలువైంది. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. తర్వాత ఇంకో విషయం చూసుకుని సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 15:22.
చెప్పండి సార్ వచ్చినాడు. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచన చాలా ఆలోచించండి. నువ్వు దహన బలులు అర్పించినా కూడా ఆయన మాటను వింటేనే ఆయనకు సంతోషము. ఒకడు తన ఆజ్ఞను విన్నప్పుడు కలిగిన సంతోషం కంటే దహన బలులు అర్పించడం ఆయనకు సంతోషమా అంటున్నాడు. ఎవరు? సమూయేలు దేవుడు ఇక్కడ సౌలుతో అంటాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించడం అనేది దేవునికి సంతోషము, దేవునికి అది దేవుడు అడుగుతున్నటువంటి మాట. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము అనే దానికి నీ మేలు కొరకే వాక్యానుసారంగా జీవించు. పెట్టేనా? మ్యూట్ పెట్టాను. నీ మేలు కొరకే, మన మేలు కొరకు మనం వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా మేలు. కాబట్టి మోషే కూడా ఒక చోట ఒక మాట అంటాడు, ఇదిగో నేను జీవమును కీడును, మేలును కీడును, ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెడుతున్నాను. ధర్మశాస్త్రం అంతా చదివి ధర్మశాస్త్రం చదివి ముందు పెట్టి దీని ప్రకారంగా జీవిస్తే ఆశీర్వాదం, దీని ప్రకారంగా జీవిస్తే శాపం అన్నాడు. కాబట్టి మన జీవితంలో మన జీవితాన్ని బండ మీద కట్టుకున్న వాళ్ళలాగా ఉండాలని, దేవుని వాక్యానుసారంగా మనము ముందుకు సాగాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి ధన్యత మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.